జరగమ్మ ఎక్సి సౌండ్ ఆఫ్ చేయలేవే, నిద్రత్తలేదు. అమ్మా ఆపే, నీకు దండం పెడతా, ప్రశాంతంగా పడుకొని పొద్దు పొద్దున. అమ్మా జరగ ఫ్యాన్ అన్న ఆఫ్ చేయమ్మా. పక్కింటి ఆంటీ ఊరినట్టు గర్ర గర్ర నోరుతూనే ఉంది ఆ ఫ్యాను. అవ్వ వీళ్ళు బతకనియరు. న్యూస్తోనే చావదింటాడు మా ఆయనైతే. నా పేరు బాబు, నేను ఒక అన్ఎంప్లాయ్ని. అంగట్లో అన్ని ఉన్నా అల్లిని గుద్దల శనున్నట్టు, చుట్టూ ఇన్ని జాబ్స్ ఉన్నా గుద్దల శనున్నట్టు నా బతుకు ఒక జాబ్ లేదు, ఏం లేదు. దాసి దాసి దయాల పాలు చేసినట్టు నేను ఏం చేసిన తావుడు బుక్కుడు దివ్య అవుతున్నాయి నా బతుకంతా. ఇంకా బోనస్ కింద దెంగులు తింటున్నా. ఇగో ఇక్కడ కనబడతాను చూడు, ఇవనే మా అమ్మ, చాలా మంచిది. నా లైఫ్ లో ఏదైనా పాజిటివ్ ఎనర్జీ ఉన్నదంటే అది మా అమ్మనే. ఇగో ఇక్కడ కనబడతాను చూడు పెద్ద మనిషి, ఈయననే మా అయ్య, అదే మా డాడీ. పోయిన జన్మల సంవత్సరమో ఆరాన్లమో అత్తగోడలో గాని సెంటం అంటే సెంటం పడదు మా ఇద్దరికి. ఎంత కఠినస్తుడో అంత జాలిగుండే మా డాడీది. ఎందుకంటే నన్ను ఇన్ని ఇయర్స్ నుండి మేపుతాడు గొడ్డు గొర్రెని మేపినట్టు. ఆయన నాకు 4 బర్రెలు ఉన్నాయి, నాకన్నా అవే బెటర్ అని మా డాడీ ఫీలింగ్. అది కూడా నిజమే అనుకో. ఇంకా మెయిన్ గా నాకు అక్క పెళ్లి అయిపోయింది. పోషమ పొతం పెడితే మైసమ మాయం చేసినట్టు మా దగ్గర ఏమైనా పైసలు జమైనా అనుకో, ఊరికత్త ఏడ్చుకుంటా తుడుచుకుంటా జమైనా కొంచెం వాసన వస్తుంది కావచ్చు నాకు అక్క వచ్చినట్టు. సో ఇదేనండి నా స్టోరీ, అన్ఎంప్లాయిడ్ బతుకు ఎలా ఉంటుందో ముందు ముందు చూపెడదిగా. కొంచెం టీవీ సౌండ్ తక్కువ అయితే ఏమవుతుంది డాడీ? సౌండ్ చంద్ర నాకు అంత సౌండ్ పెట్టుకొని వింటున్నా. నీకేం చెప్పినా పాల పైసలు అడగానికి పొద్దుగాల్లో ఓరా అని చెప్పిన కొత్త కౌరు గాని ఇంటికి అమ్మటాల దాకా వన్నమేవరా రాజు అన్నట్టు. నేను పాల పైసలు పూల పైసలు అడగానికి ఇంట్లో పండు బిచ్చాడు పోయినట్టు ఓనని ఎన్నిసార్లు చెప్పినా డాడీ నీకు? నోరు లేతానేవిరా, ఇంటికి గడ్డపారలు అయినాయిలే, మాటలు ఇంటలేవు, గర్ర గర్వని లేతాను కుక్కలు వేసినట్టే. అలాగే ఆ కోరి గాని సెకండ్ సెటప్ కూడా పైసలు ఇస్తలేదు, పాల పైసలు అడిగితే ఇంట్లోకి రా అంటుంది. నాకు అడ్రస్ చెప్పు డాడీ, నేను పోతా. పాల డబ్బా వాటి తింటా ఫాల్తు పాడకం. ఓ కూరగాయలాట దేపో, మీ అమ్మ ఎన్నిసార్లు వెళ్తాయిరా నిన్ను? రేవన్నట్టు అన్నావు ఏదో పీకుడు అని తెంగినట్టు 9 అయ్యేదాకా అంటావు. గుద్దకు మాన బెడలే దేవుడు కొద్దిగా ఓ దేపన్నాడు. పొడతలెత్తి ఎవర్రాకిగా అన్న సిగరెట్ అన్న. అరే బాబు కాత ఎక్కువ అవుతుంది రా, జర ఊళ్ళో పెన్లం పొలాలు ఉన్నోని. అయ్యో ఇత్తటి అన్న ఎటన్నా దెంకపోతున్నా ఊరి ఇట్లా ఇత్తటి నాకు జాబ్ రాగానే. ఇంకెన్నాడు వస్తారా నీకు జాబు? నాకు పెళ్లి కాక ముందు నుంచి చెప్తున్నా, నాకు పెళ్లి అయ్యో పోరడు కూడా ఆడు స్కూల్ కూడా పోవాటే. ఇంకెన్నారా నువ్వు జాబ్ కొట్టేది? నువ్వైతే ఖాతాలు కట్టేయలేదు, పీకిచ్చేయలేదు, పాత ఆతలు ఇట్లనే ఉంటది అరా పద్ధతి. ఈసారి పక్కా కొడతా అన్న జాబు, సాలరీ రాగానే ఫస్ట్ నీకే ఇస్తా, నీ బాకీలేం పో. సిగరెట్ అయితే నా మొక్కన తెంగు. ఈ బీడిపిచ్చాం కళ్ళుద్దర కథలు తెంగకరా, సగం అన్న కట్టరా, నీకు దండం పెడతా. ఎందుకన్నా ఇట్లతో పొద్దు పొద్దున ఆ వడ్డీ పట్టేసి కానీ ఉచ్చది ఇట్లా వెక్కినవేంది? ఆడు కూడా అంతే ఊరుతూనే ఉంటాడు పొద్దుగాలు అయితే. అరే నువ్వు ఎట్లనే అనుకోరా, నా ఖాతా సగం అన్న కట్టరా, నీకు పుణ్యం ఉంటది. పాల పైసలు తెంగచ్చా కడితే ఏమైతారా? 4 బర్రెలు ఉన్నాయి గుద్ద కింద. జాబ్ లేకపోతే పైసలు లేవు, పైసలు లేకపోతే రెస్పెక్ట్ లేదు. కలికాలం. ఈ 2-3 రోజుల పాల పైసలు అన్నది ఎంగి రావాలి.